హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఎప్పుడులాగా జంతికలు అలాగే సుప్పులు కాకుండా కొత్త విధంగా మూంగ్ దాల్ చెకోడీలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇవి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగా కుదురుతుంది. నా ఛానల్ కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ టేస్టీ మూంగ్ దాల్ చెకోడీలు ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి. ఈ మూంగ్ దాల్ చెకోడీల కోసం ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్ పెసరపప్పుని ముందుగా నానబెట్టుకుంటున్నాను. ఇవి ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకుంటే సరిపోద్దండి, మరీ ఎక్కువగా నానబెట్టొద్దు. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా మీరు చేస్తే చెకోడీలు అనేది చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. ఇవి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోని ఇక్కడ నేను ఈ కప్పుతోని 3 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను. ఈ కప్పు వచ్చేసి 240 ml కప్ అండి ఇది. సో ఇది మెజర్మెంట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే ఇప్పుడు 3 కప్పు రైస్ ఫ్లోర్కి 3 కప్పు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో మనము బియ్యం పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతోని వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక బాయిల్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక బాయిల్ వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు ఒక బాయిల్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోని 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల ఈ చెకోడీలు అనేది టేస్టీగా ఇంకంత బాగుంటుందండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం, అలాగే ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మెజర్మెంట్ చేసుకున్న రైస్ ఫ్లోర్ని ఇందులో మొత్తంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మంచి నెయ్యిని 4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే బటర్ ఉంటే బటర్ అని వేసుకోండి, లేకపోతే ఆయిల్ ఉన్నా ఆయిల్ అయినా వేసుకోండి, కానీ సేమ్ క్వాంటిటీలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు రెస్ట్ చేయాలి. ఇది రెస్ట్ 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని బెట్ హ్యాండ్ చేసుకొని కొంచెం అంటే ఎంత చెకోడీలు చేయాలో అంత అమౌంట్ వరకు ఈ పిండిని ముద్ద తీసుకొని బాగా ఈ విధంగా ఒక్కసారి క్లీన్ చేయాలి. మిగతా పిండిని ఈ విధంగా ఎప్పటికప్పుడు కప్పుకొని చేసుకోవాలండి. అవి బాగా చల్లారితే ఈ చెకోడీలు అనేది సేపు చేయడానికి రాదనమాట. చూడండి, కొంచెం తీసుకొని ఈ విధంగా రోప్ సైడ్స్లో చేసుకొని 2 సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి. అంతేనండి, చెకోడీలు అనేది ఈ విధంగా చేసుకోవాలి. మిగతా అన్ని పిండి కూడా ఈ విధంగా చెకోడీలాగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటి అనుకుంటూ చెకోడీలన్నీ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికైతే కొంచెం టైం పడుతుందండి. ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడైతే ఈ చెకోడీలు రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కొత్త రెసిపీతో ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.